పాన్ స్టార్ ప్రభాస్ క్రేజ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు 50 కోట్ల కలెక్షన్స్ కూడా దాటిని ప్రభాస్ సినిమాలు వందల వేల కోట్లు దాటి బాక్సాఫీస్ను షేక్ చేస్తున్నాయి. బాహుబలి 2 ఏకంగా 2000 కోట్లు కలెక్ట్ చేసి ట్రెండ్ పండితులను ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత వచ్చిన సాహో, ఆదిపురుష్, రాధేశ్యామ్ వంటి సినిమాలు నిరాశపరిచినప్పటికీ సలార్, కల్కి వంటి సినిమాలు మరోసారి ప్రభాస్ స్టామినాను నిరూపించాయి. ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఇదిలా ఉంటే ప్రభాస్ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ఎంతటి విజయాన్ని నమోదు చేసిందో మనందరికీ తెలిసిందే. చాలా సెన్సిటివ్ పాయింట్తో తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, తాప్సీ హీరోయిన్లుగా యాక్ట్ చేశారు. అయితే ఈ సినిమాలో మొదట రకుల్ ప్రీత్ సింగ్ను హీరోయిన్గా ఎంపిక చేశారట. రకుల్తో 5 రోజులు షూటింగ్ కూడా జరిగిందట. రష్ చూసేసరికి ఎవరికీ నచ్చలేదు. కథ మొత్తం అమ్మాయి మీద ఉంటుంది. కానీ చాలా సన్నగా ఉన్న రకుల్ ప్రియా పాత్రకు ఏమాత్రం సెట్ అవ్వలేదు. దీంతో రకుల్తో ఈ సినిమా వర్కౌట్ కాదని భావించిన చిత్ర యూనిట్ ఆమెను తప్పించి కాజల్ అగర్వాల్ని ఈ సినిమాలోకి తీసుకొచ్చారట. ప్రభాస్, కాజల్ అగర్వాల్ కాంబినేషన్లో అప్పటికే డార్లింగ్ వంటి క్లాస్ హిట్ రావడంతో నిర్మాత దిల్ రాజ్ కాజల్ అగర్వాల్ వైపు మొగ్గు చూపించారట. దాంతో రకుల్ ప్లేస్ను కాజల్తో రీప్లేస్ చేశారు. ఇక ప్రియగా కాజల్ అదరగొట్టిందనే చెప్పుకోవాలి. కొన్ని సన్నివేశాల్లో ప్రభాస్ని కూడా డామినేట్ చేస్తూ కాజల్ యాక్ట్ చేసింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇలా తన బాడీ సైజ్ వల్ల పాన్ ఇండియా స్టార్తో సినిమా చేసే అవకాశాన్ని కోల్పోయింది మన రకుల్. సో ఫ్రెండ్స్, విన్నారు కదా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సినీ బుట్టబొమ్మల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.